అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ చార్ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదారీనాథ్, బదరీనాథ్లకు ప్రవేశద్వారం. అందుకని శైవులు దీనిని హరద్వార్ గాను, వైష్ణవులు దీనిని హరిద్వార్ గాను పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని తెలుసు కదా. హరిద్వార్ను మన పురాణాలలో కపిస్తాన్ గాను, మాయాపురి, గంగాపురి గాను వర్ణించబడింది. కపిలముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని నివసించారు. ఆ సమయంలో 60,000 మంది రాకుమారులు కపిలముని ఆగ్రహానికి గురి అయ్యి శాపగ్రస్తులయ్యారు. తదనంతరము శ్రీరామచంద్రుని పూర్వీకుడు సూర్యవంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిలముని శాపగ్రస్తులైన తన పితృదేవతలను 60,000 మందికి ముక్తి ప్రసాదించటం కోసము ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి శివుని జటాజూటం నుంచి గంగాదేవిని తీసుకొచ్చి వారిని శాప విముక్తులుగా చేసినట్లు హిందూ పురాణాలలో ఉంది. ఇక గంగాదేవి తన జన్మస్థానమైన గోముఖం నుంచి హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ ఉపనదులను కలుపుకుంటూ ఈ ప్రదేశంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్లో గంగా స్నానం చేసేందుకు చాలా ఘాట్లున్నాయి. అందులో హరికి పౌరి ముఖ్యమైనది. పౌరి అంటే పాదాలు. ఇక్కడ హరి తన పాదాలను వదిలి వెళ్ళాడని, గంగ హరి పాదాలను తడుపుతూ ఇక్కడే మైదానంలోకి వచ్చిందని అంటారు. ఆ విధంగా హరిద్వార్ హిందువులకు పుణ్యక్షేత్రం, గంగ పవిత్రమైనవి అయినాయి. గంగలో స్నానం చాలా పవిత్రమైంది, పాపహరిణి అని నమ్మకం. ఇక్కడ గంగ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. నీళ్ళు కూడా చాలా చల్లగా, ఐస్ అంత చల్లగా ఉంటాయి. అందులో మనము పాదాలు కానీ చేతులు కానీ పెట్టలేము. కానీ భక్తులు అలాగే మునిగి స్నానాలు చేస్తూ ఉంటారు. వారు ఈ ఉధృతమైన గంగా నదిలో తట్టుకొని నిలబడేందుకు బలమైన గొలుసులు స్నానఘట్టాలకు కట్టారు. ప్రతిరోజు సాయంకాలం 5:30కు ఇక్కడ గంగాహారతి ఇస్తారు. ఆ సమయానికి గంగాహారతి చూసేందుకు యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. గంగా ఒడ్డు వరకు కార్లు రావు. మెయిన్ రోడ్డు మీదనే దిగి కొంత దూరం నడిచాక రిక్షాలు దొరుకుతాయి. మేము అలాగే రిక్షాలో గంగా ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ ఒకవైపు యాత్రికులు స్నానాలు చేస్తున్నారు. ఇంకా ఒడ్డు అంతా పెద్ద ప్లాట్ఫామ్ లాగా కట్టి ఉంది. అక్కడక్కడ పూలు, పూజా సామాగ్రి, తినేందుకు చిన్న చిన్న స్నాక్స్, చాటులు, టీ లాంటివి
అమ్ముతున్నారు. సాధువులు కూడా అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో అన్నదానం కోసం చందాలు వసూలు చేస్తూ ఉన్నారు. అంతా కూడా ఒక తిరణాల వాతావరణంలాగా ఉంది. హారతి సమయానికి యాత్రికులు కిక్కిరిసిపోయారు. హారతి చాలా గొప్పగా, కళ్ళ పండువగా చాలా బాగా జరిగింది. అవి చూసి తీరాలే కానీ హారతిని దాన్ని వర్ణించటం కష్టం. చాలామంది హారతి తర్వాత గంగలో దీపాలను వదులుతూ గంగమ్మకు పూలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మేము హారతి తర్వాత వేడి వేడి ఛాయ్ తాగి ఛాయ్ కుర్రాడితో కాసేపు ముచ్చట్లు పెట్టింది మా ఉష. మాకు దగ్గరగానే చాలామంది రాజస్థానీ మహిళలు గుంపుగా కూర్చున్నారు. వారితో వారి మగవాళ్ళు ఉన్నారు. వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. వారిని మేము హారతి తర్వాత పలకరించాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాతో మాట్లాడారు. ఒక పెద్దావిడని పట్టుకొని మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది అని 4 మాటలు చెప్పమని ఆవిడ మనవడు మా ఇద్దరికి వీడియో తీశాడు. गाना तो नहीं आता आओ भैया चना दाल खाओ चले ओ मैं चना चाल शायरी हो गए भैया हेलो ఆ తర్వాత కాసేపు అక్కడే ఫోటోలు అవి తీసుకొని రిక్షాలోనే మెయిన్ రోడ్డు వరకు వచ్చాం. అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్లో శివుడిది పెద్ద విగ్రహం లైట్ల వెలుగులో మెరుస్తూ చాలా కళగా కనిపించింది. ఇవండి హరిద్వార్లోని హరికి పౌరి విశేషాలు. వచ్చే వారం తపోభూమి, దేవభూమిగా పిలువబడే దేవప్రయాగ, రుద్రప్రయాగలకు వెళ్దాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.